Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today in this video we are going to discuss about an adverb from parts of speech in English grammar. So in the earlier videos we have already discussed about noun, pronoun, verb and also an adjective. So adverb అంటే ఏంటిది అని అంటే ఒక noun ని adjective ని verb ని ఇంకా ఎక్కువ డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్వర్బ్ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ లో నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా రాశాను. అదేంటంటే ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఆల్సో టోటల్ సెంటెన్స్. సో దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు అవి ఏంటివో మనము ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సో యాక్చువల్గా అడ్వర్బ్ డెఫినేషన్ ఏంటిది అంటే an adverb is a word which describes the meaning of a an adverb is a word which describes the meaning of a verb, an adjective and the other verb, preposition, conjunction and the total sentence. సో ఇప్పటివరకు మనకి తెలిసింది ఏంటిది అని అంటే అడ్వర్బ్ అనేది జస్ట్ నౌన్, అడ్జెక్టివ్ అండ్ ఇంకా వేరే వర్బ్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. అంటే వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని మనం యాడ్ అండ్ వర్బ్ అంటాం, యాడ్ వర్బ్ అంటాం. ఎస్, సో అదే కాకుండా ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఆల్సో టోటల్ సెంటెన్స్కి కూడా డిఫరెంట్ కాదు, ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసేదాన్ని మనము యాడ్ వర్బ్ అంటాం. ఎస్, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. చాలా మంది అడ్జెక్టివ్ ఇంకా అడ్వర్బ్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు సిమిలర్ గానే కనిపిస్తాయి, బట్ సెంటెన్స్ ని అకార్డింగ్ టు సెంటెన్స్ ని బట్టి మనము అడ్వర్బ్ ఏది, అడ్జెక్టివ్ ఏది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ సీత రన్స్ క్విక్లీ. ఓకే, సో ఇక్కడ నేను రన్స్ పక్కకి వర్బ్ రాసిన అండ్ క్విక్లీ పక్కకి అడ్వర్బ్ అని రాసిన. ఓకే, సో ఇక్కడ ఇది నార్మల్ సెంటెన్స్, సీత రన్స్ క్విక్లీ. సో క్విక్లీ అనేది మనకి అడ్వర్బ్. అంటే ఎలా రన్ చేస్తుంది అంటే చాలా క్విక్లీగా, ఓకే, చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంది ఆమె, దాన్ని మనం అడ్వర్బ్ అంటాం. సో ఇక్కడ రన్ అనేది వర్బ్ అంటాం. సో ఇది అడ్జెక్టివ్ ఎందుకు అవ్వద్దు, అడ్వర్బే ఎందుకు అవ్వాలి అని అంటే వి విల్ సీ ఇన్ ద క్లాస్ నౌ. ఓకే, సో ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్, సీత రన్స్ వెరీ క్విక్లీ. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసినాం, సీత రన్స్ క్విక్లీ అన్నాం. సో రన్స్ ఏమో వర్బ్ అవుతుంది, క్విక్లీ ఏమో అడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సీత రన్స్ వెరీ క్విక్లీ అంటున్నాం. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసినాం, సెకండ్ ఎగ్జాంపుల్లో వెరీ క్విక్లీ అని యాడ్ చేసినాం. సో రన్స్ యాజ్ ఇట్ ఈస్ వర్బ్ అవుతుంది, క్విక్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో ఈ వెరీ అనేది ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేది ఈ వెరీ. సో అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. ఎస్, సో అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము వర్బ్ అంటాం. ఓకే, సో ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. సో సేమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్లోగానే ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. సో మూవింగ్ అనేది వర్బ్ యాజ్ యూజువల్గా, స్లోలీ అనేది మనకి అడ్వర్బ్. ఒకవేళ స్లో అని వచ్చి ఉంటే దీన్ని అడ్జెక్టివ్గా కన్సిడర్ చేసేటోళ్ళం. ఎస్, ఇక్కడ క్విక్లీ కాకుండా క్విక్ అని వస్తే మనం దాన్ని అడ్జెక్టివ్గా తీసుకునే వాళ్ళం. ఇక్కడ ఎల్వై యాడ్ అవుతుంది కాబట్టి ఇది అడ్వర్బ్. ఒక చిన్న లాజిక్ అనమాట ఇది. ఎస్, సో ఇంక ఇక్కడ చూడండి. సో సేమ్ ఎగ్జాంపుల్, ద బస్ ఈజ్ మూవింగ్ వెరీ స్లోలీ. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ మనం ఏం చూసినాం, ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ అన్నాం. మూవింగ్ ఏమో వర్బ్ అయింది, ఇక్కడ స్లోలీ ఏమో అడ్వర్బ్ అయింది. ద బస్ ఈజ్ మూవింగ్ వెరీ స్లోలీ అంటున్నాం. ఇక్కడ అంటే చాలా స్లోగా వెళ్తుంది అంటున్నాం. యాజ్ యూజువల్గా మూవింగ్ ఏమో వర్బ్ అయింది, స్లోలీ ఏమో అడ్వర్బ్ అయింది. సో ఇక్కడ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. సో ఎలా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది కానీ చాలా స్లోగా వెళ్తుంది అంటున్నాం కదా, సో దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాం. ఎస్, సో ఇక్కడ వరకు నార్మల్గా మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో వర్బ్ని చూసినాం, అడ్వర్బ్ని చూసినాం. ఎస్, సెకండ్ ఎగ్జాంపుల్లో వర్బ్ని చూసినాం, అడ్జెక్టివ్ని చూసినాం అండ్ అడ్వర్బ్ని కూడా చూసినాం. ఒకటే ఎగ్జాంపుల్లో అడ్జెక్టివ్ వచ్చింది, అడ్వర్బ్ వచ్చింది అండ్ వర్బ్ కూడా వచ్చింది. సో అడ్వర్బ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అడ్జెక్టివ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ నార్మల్గా క్విక్ అని వస్తే మనము అడ్జెక్టివ్గా తీసుకునేటోళ్ళం. ఎస్, ఇక్కడ క్విక్లీ అని వచ్చింది కాబట్టి దాన్ని మనము అడ్వర్బ్ తీసుకోవాలి. సో అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ తీసుకోవాలి. సో యాజ్ యూజువల్గా మనకి వర్బ్ అనేది ఎలాగో తెలుసు, రైట్? సో ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద టేబుల్. ఓకే, సో ఇక్కడ నేను వర్బ్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని నేను ఇక్కడ బోల్డ్ చేసి ఉంచాను. సో మీకు ఎందుకంటే ఈజీగా అర్థం అవ్వడానికి. సో ఇక్కడ మనకి చూడండి ఎగ్జాంపుల్ ఏముంది అంటే ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద టేబుల్. ఓకే, సో ఏమంటున్నాడు ఇక్కడ, పెయింటింగ్ ఎక్కడుంది అంటున్నాడు, అబౌవ్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఉంది అంటున్నాడు. ఎస్, ఆన్ ద టేబుల్ అనట్లేదు,
టేబుల్ కి కొంచెం ఎత్తులో ఉంది అని చెప్తున్నాడు. సో అబౌవ్ ఏంటిది ఇక్కడ ప్రిపోజిషన్. ఎస్, ద పెయింటింగ్ ఈజ్ జస్ట్, ఓకే, జస్ట్ అబౌవ్ ద టేబుల్. సో ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సో ఇక్కడ పెయింటింగ్ అనేది ఎంత ఎత్తులో ఉంది? జస్ట్ అంటే కొంచెమే ఆ టేబుల్ కి ఎత్తులో ఉంది. అంటే ఇక్కడ ఈ టేబుల్ ని అంటే ఇప్పుడు ఈ ప్రిపోజిషన్ ని ఏమి డిఫైన్ చేస్తుంది అంటే జస్ట్ అనే వర్డ్ ప్రిపోజిషన్ ని డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద టేబుల్. ఓకే, ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద టేబుల్. ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద టేబుల్ అంటే పెయింటింగ్ ఎక్కడుంది? టేబుల్ కి కొంచెం ఎత్తులో ఉంది. ఓకే, సో ఎత్తులో ఉంది అని చెప్పొచ్చు, కొంచెం ఎత్తులో ఉంది అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఈ జస్ట్ అనే అడ్వర్బ్, ఓకే, సో ఇక్కడ అబౌవ్ అనే ప్రిపోజిషన్ ని డిఫైన్ చేస్తుంది. సో దానికి మనం దీన్ని ఇక్కడ అంటే అడ్వర్బ్ ప్రిపోజిషన్ ని కూడా డిఫైన్ చేస్తుంది అని మనకి ఇక్కడ డెఫినేషన్ లో వచ్చేసింది. ఎస్, సో అడ్వర్బ్ ఇక్కడ ఓన్లీ వర్బ్ ని, అడ్జెక్టివ్ ని, అడ్వర్బ్ ని కాకుండా దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ప్రిపోజిషన్ ని కూడా డిఫైన్ చేస్తుంది అనమాట. విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. I was late just because my bus was late. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను లేట్ వచ్చాను ఎందుకంటే జస్ట్ నా బస్సు లేట్ అయింది కాబట్టి నేను లేట్గా వచ్చానంట. ఎస్, సో ఇక్కడ ఐ వాజ్ లేట్ బికాస్ మై బస్ వాజ్ లేట్ అని కూడా అనొచ్చు కదా. జస్ట్ తీసేసినా కూడా సేమ్ మీనింగ్ మనకు వస్తుంది. అంటే జస్ట్ అంటే ఇక్కడ ఈ బికాజ్ అనేది జస్ట్ ని డిఫైన్ చేస్తుంది. ఎస్, బికాజ్ అంటే కంజంక్షన్, ఇది అందరికి మనకి తెలుసు, ప్రిపోజిషన్ కంజంక్షన్. సో బికాజ్ అనేది జస్ట్ ని డిఫైన్ చేస్తుంది కాబట్టి జస్ట్ అనేది మనకి అడ్వర్బ్ అవుతుంది. ఎస్, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. హానెస్ట్లీ ఐ డెంట్ లైక్ ద మూవీ. ఎస్, హానెస్ట్లీ ఐ డెంట్ లైక్ దట్ మూవీ. సో ఇక్కడ ఇది హానెస్ట్లీ అనేది అడ్వర్బ్, మన అందరికీ తెలుసు ఎల్వై వచ్చింది కంపల్సరీ అడ్వర్బ్ అవుతుంది అని. కొన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి, ఎర్లీ, ఫాస్ట్లీ అనే వర్డ్ మనకు అసలు ఎగ్జిస్ట్ అవ్వదు ఇంగ్లీష్లో, ఓన్లీ ఫాస్ట్ అంటాం మనము. దానికి రిప్లేస్ చేయాలి అంటే క్విక్లీ మనం యూజ్ చేయొచ్చు. సో ఇది హానెస్ట్లీ అడ్వర్బ్ అనమాట. సో హానెస్ట్లీ అనేది ఇక్కడ దేన్ని డిఫైన్ చేస్తుంది? ఈ టోటల్ సెంటెన్స్ ని డిఫైన్ చేస్తుంది. ఎస్, సో ఇది మనకి అడ్వర్బ్ అనమాట. సో అందుకే డెఫినేషన్ లో మనము అన్ అడ్వర్బ్ ఇస్ ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్, అన్ అడ్జెక్టివ్ అండ్ అదర్ వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఆల్సో ఏ టోటల్ సెంటెన్స్. అందుకని మనము జస్ట్ అడ్వర్బ్, అడ్జెక్టివ్, వర్బ్ అని రాయకుండా ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ సెంటెన్స్ ని కూడా మనము డెఫినేషన్ లో ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అడ్జెక్టివ్ కి అండ్ అడ్వర్బ్ కి డిఫరెన్స్ ఏంటిదో మనం చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడ్జెక్టివ్ కి అడ్వర్బ్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అది ఆ కన్ఫ్యూజన్ ని మనము కొంచెం దూరం చేసుకుందాము ఈ వీడియోతో. ఎస్, ద వర్డ్స్ విచ్ స్పీక్స్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద వర్డ్ విచ్ స్పీక్స్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఓకే, ఏదైనా వర్డ్ నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ మాట్లాడితే, దాని గురించి కాక మాట్లాడితే అది అడ్జెక్టివ్ అవుతుందంట. ఓకే, సో ద వర్డ్ విచ్ స్పీక్స్ అబౌట్ వర్బ్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద వర్డ్ విచ్ స్పీక్స్ అబౌట్ వర్బ్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్. ఏదైనా వర్డ్ వర్బ్ గురించి మాట్లాడితే అది అడ్వర్బ్ అవుతుంది అంట. ఓకే, సో మనము డెఫినేషన్స్ చూద్దాము. అడ్జెక్టివ్, వాట్ కైండ్, విచ్ వన్, హౌ మెనీ, దే యూజువల్లీ కమ్ బిఫోర్ నౌన్. ఓకే, సో ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ కేర్ఫుల్ డాన్సర్. ఓకే, షీ ఈజ్ ఏ కేర్ఫుల్ డాన్సర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షీ ఈజ్ ఏ కేర్ఫుల్ డాన్సర్. ఇక్కడ దేన్ని ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఓకే, నౌన్ డిస్క్రైబ్స్ ద నౌన్ డాన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, షీ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్. ఆమె ఒక డాన్సర్, కానీ ఎలాంటి డాన్సర్? కేర్ఫుల్ డాన్సర్. సో ఇది మనకి అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. ఎస్, ద ఫుడ్ స్మెల్స్ గుడ్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఫుడ్. ఓకే, ఇక్కడ మనకి ఫుడ్ చాలా బాగుంది అంటే మంచి స్మెల్ వస్తుంది అని చెప్తున్నాం. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? స్మెల్, ఫుడ్ ని. ఎస్, ఫుడ్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో మనం చెప్పుకున్నాం కదా, ద వర్డ్ విచ్ స్పీక్స్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ చూడండి, హౌ, వెన్, వేర్ మోడిఫైస్ వర్బ్, అడ్జెక్టివ్స్ ఆర్ అదర్ వర్బ్స్. ఓకే, ఎక్కడ, ఏది, ఎంత అనేది మనకి అడ్వర్బ్ లాంటిది అనమాట. ఓకే, షీ డాన్సెస్ కేర్ఫుల్లీ డిస్క్రైబ్స్ ద నౌన్ డాన్సెస్. సో ఆమె ఎలా డాన్స్ చేస్తుంది? చాలా కేర్ఫుల్ గా డాన్స్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది డాన్స్ అనేది, అందుకని మనకి ఇది అడ్వర్బ్. ద డాగ్ స్మెల్స్ కేర్ఫుల్లీ
ఇక్కడ దేన్ని ఏది డిస్క్రైబ్ చేస్తుంది అంటే డిస్క్రైబ్స్ ద యాక్షన్ స్మెల్స్. ఓకే, ఇక్కడ డాగ్ ఎలా స్మెల్ చేస్తుంది, చాలా కేర్ఫుల్గా స్మెల్ చేస్తుంది కదా. సో దీన్ని మనము అడ్వర్బ్ అంటాం. ఏదైనా వర్డ్ నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. ఏదైనా వర్డ్ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తే కనుక దాన్ని మనము అడ్వర్బ్ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అండ్ ఆల్సో ద adverb. Okay, how to find out the adverb in a sentence in the parts of speech in English grammar. For more videos, please like, share and subscribe my channel.